శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబా మహాసమాధి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం షిరిడీలో ఉన్నాం. షిరిడీలో ప్రతిరోజు కూడా నిత్య నియమంగా బాబా గారికి హారతులు, మంగళ స్నానం, వివిధ రకాలైనటువంటి పూజ ఏ విధంగా జరుగుతుందో అదే మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమం షిరిడీలో 365 రోజులు జరుగుతుంది. అదే షిరిడీ పరిక్రమణ. వర్షం వచ్చినా, ఎండగొట్టినా, చలి పుట్టినా ఇవేవి కూడా లెక్క చేయకుండా 365 రోజులు ఇక్కడ ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారిలో నారాయణజీ, అదేవిధంగా గురూజీ, వీరందరూ కూడా 365 డేస్ ఎటువంటి ఆటంకం లేకుండా షిరిడీలో ఉన్నారంటే ఆ రోజు ఖచ్చితంగా పరిక్రమణ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ నిత్య నియమంగా జరిగేటువంటి పరిక్రమణ, దాంతోపాటు ఈ నిత్య నియమంగా ఒక నలుగురు ప్రతిరోజు కూడా ఇందులో పాల్గొంటారు. అసలు వారి జీవన విధానం ఏమిటి, వారు ఈ పరిక్రమణ తర్వాత వారి జీవనం ఏ విధంగా కొనసాగుతుంది, వారి యొక్క వృత్తి ఏమిటి అంటే ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు ఇక్కడికి రావడం అంటే మామూలు విషయం కాదు. వచ్చి 14 కిలోమీటర్ల పరిక్రమణ చేసి వారి వారి కార్యక్రమాలను, ఎందుకంటే ఎవరూ కూడా ఖాళీగా ఉన్నటువంటి వారు కాదు, వీళ్ళకు కూడా వృత్తులు, వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి. ఏ విధంగా ఇది సాధ్యమవుతున్నటువంటి విషయము ఈరోజు మనం ఈ పరిక్రమణలో తెలుసుకుందాం. గురుజీ, ये परिक्रमा कैसा चल रहा? 365 डेज हर दिन आप 3-4 लोग हर दिन रहता, वो कैसा पॉसिबल है? वो नहीं, वो तो हम नहीं करते, वो बाबा करके देते हैं. क्या बाबा ने बोला है कि परिक्रमा मतलब चलना नहीं, परिक्रमा एक संजीवनी है, जीवन को आध्यात्मिक तरफ देने वाली संजीवनी है. ये मार्ग पे चले तो अपना जो जीवन है, अपना शारीरिक जीवन है, अपना आध्यात्मिक जीवन है, सुप्तम हो जाएगा. और अब पूरा बीमारी जो है ना अपने अंदर, वो सब निकल जाएगी. आध्यात्मिक बीमारी निकल जाएगी और शारीरिक बीमारी निकल जाएगी. और परिक्रमा ऐसी है कि बाबा की संजीवनी उदी है, जैसी ये उदी बाबा की है, ऐसी परिक्रमा का मतलब उदी है बाबा की. वो खाली सिंपल है नहीं, इसका परिक्रमा करके साधना ही सिंपल है कि खाली उसके गोद में चलना है, सही नाम लेके, उसके भाव में, मन में बाबा का नाम लेके खाली परिक्रमा करना है, चलना है क्या है उसके साथ में. इसलिए आप अपने को कभी भी किसी की गोली की जरूरत लगेगी नहीं. क्या है, इतनी संजीवनी उदी है. మనం మాట్లాడుకుందాం. ప్రతిరోజు కూడా ద్వారకామయి నుంచి ప్రారంభమైనటువంటి ఈ పరిక్రమణ ఇక్కడ బాబా గారి యొక్క ఆశీస్సులు తీసుకొని మళ్ళీ గేట్ నెంబర్ 4 నుండి షిరిడీ పరిక్రమణ మార్గ్ ఏదైతే ఉందో ఆ మార్గ్ మొత్తం కూడా వీరు చేస్తారు. వారు చెప్తూ ఉన్నారు, ఈ పరిక్రమణకు పెద్దగా ప్రచారం లేదు, ప్రతిరోజు జరిగేటువంటి పరిక్రమణకు. కానీ ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ పరిక్రమణలో పాల్గొంటారని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. यहाँ से जाने के बाद में, घर पे जाने के बाद में और थोड़ा सा 1 आधा घंटा रुक के
फ्रेश होके थोड़ा सा खाना पीना जितना लेना है उतना खाना लेके और मैं मार्केट में आता है और फिर 9:30-10 बजे तक ऑटो चलाता है। ओ रोजी रोटी बोलते हैं उसे। हाँ, मैं पहले बोलते हैं ना भगवान को स्मरण करके फिर बाद में रोजी रोटी का एक और 10 बजे जाने के बाद में 11 बजे सोता है। 11 बजे सोने के बाद में और 4 बजे उठ जाता है। इतना बाबा का ऊर्जा है। ये परिक्रमा मार्ग में खाली ऊर्जा, अद्भुत आनंद यही मिलता है। आप सिर्फ 6 घंटे सोते? 6 घंटा सोना है, लेकिन कुछ भी महसूस नहीं होता है और कुछ थकान नहीं, कुछ नहीं। एकदम अभी जैसा है वैसा नाइट को 10 बजे भी मिला तो ऐसा ही रहेगा। ये बाबा का ऊर्जा है। और ऊर्जा मैं बोला है, पीछे भी बोला है, अभी भी बोल, ऊर्जा किधर नहीं मिलता है, खाली परिक्रमा मार्ग में ऊर्जा मिलता है, आनंद मिलता है। डायबिटीज, जो भी शुगर पेशेंट है उन्होंने परिक्रमा करना, उनको 100% ये गारंटी है कि उनका शुगर बीपी एकदम 100% क्लियर होगा। ये डेंगू को शुगर है, वो अभी संस्थान का ड्यूटी करके हमारे साथ परिक्रमा करते हैं और परिक्रमा करके उनको अनुभव आया है कि एकदम शुगर लेवल रहता है। वो ड्यूटी एडजस्ट करके परिक्रमा करते हैं। ऐसा ये परिक्रमा का आनंद, ऊर्जा और अनुभव है 100%। ओम साई राम। यहाँ आने का, चाय पीने का, फिर परिक्रमा को निकलने का, ऐसा उनका हर दिन का कहना है। పరిక్రమణ మార్గంలో మనం వెళ్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఇక్కడ మొదట చూపెట్టినటువంటి షాపు ఈ షాపు. వీళ్ళు చిన్న హోటల్ నిర్వహిస్తూ ఉంటారు. పరిక్రమణకు ఒక్కరున్నా, నలుగురున్నా, 100 మంది ఉన్నా ఈ 2 షాపుల వాళ్ళు వారు సేవ చేస్తూ ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టు మనము ఒకరోజు పరిక్రమణ చేస్తాం, 2 రోజులు చేస్తాం. అంతేకాదు ఈ పరిక్రమణలో పాల్గొన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన తెలుగు వాళ్ళు చాలామంది నేచర్ క్యూర్ హాస్పిటల్కి పోతూ ఉంటారు, లేకపోతే ఇతరత్ర అనేక నేచర్ క్యూర్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. మీరు ఒక్క నెల రోజులు షిరిడీలో ఉండి ప్రతిరోజు వీరితోటి పరిక్రమణ చేస్తే మీకున్నటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్ అవన్నీ పోతాయి. तुकाराम पंडरीनाथ भगवान की जय, सद्गुरु साईनाथ महाराज की जय, अन्नदाता सुखी भव। ओम साई राम। ఇక్కడ టీ తాగిన తర్వాత మన పరిక్రమణ ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ లాకారం చేసి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ పరిక్రమణ నిజంగా ఒక సంజీవిని లాంటిది. ఈరోజు ఉదయం లేచి పరిక్రమణలో పాల్గొనడానికి ఎంత ఉత్సాహం అంటే, సాధారణంగా ఉదయాన్నే 5 గంటలకు లేవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అటువంటిది నారాయణ గారు చెప్పినట్టు వారు ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకు లేస్తారట. లేచి పరిక్రమణ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసి వారు ఆటో నడుపుతారు. ఆటో తీసుకొని మార్కెట్కి వచ్చి రాత్రి 10 గంటల వరకు ఆటో నడిపి ఆ తర్వాత వారు 11 గంటలకు పడుకుంటారట. మళ్ళీ ఉదయాన్నే 4 గంటలకు లేస్తారట. ఇవి ఒకరోజు 2 రోజులతో సాధ్యమయ్యేటువంటిది. కానీ 365 రోజులు ఇటువంటి జీవన విధానం అనేటువంటిది నిజంగా మహాద్భుతమైనటువంటిది. పరిక్రమణ ఒక గొప్ప జీవన విధానం. ఇక్కడ ఈ పరిక్రమణలో అద్భుతమైనటువంటి శక్తి మనకు లభిస్తుంది. ఇక మిగతా వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం పరిక్రమణ ముందుకెళ్ళిన కొద్దీ మాట్లాడుకుంటూ ఉందాం.
ఇప్పుడు మనం ఆగినటువంటి ఈ గృహము పరిక్రమణలో ప్రతి ఏకాదశి అంటే నెలకు 2 సార్లు ఏకాదశి వస్తుంది కదా, ప్రతి ఏకాదశికి ఈ పరిక్రమణ చేసేటువంటి వాళ్లకు పాలు, అదేవిధంగా ఎవరైతే స్త్రీలు ఇక్కడ పరిక్రమణ చేస్తారో వాళ్ళ కోసము బాత్రూమ్ వ్యవస్థను వీరు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భగవంతుని యొక్క కార్యాన్ని పంచుకోవడంలో మనము ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఏ విధంగా ఈ భగవంతుని కార్యంలో ఏదో ఒక భాగస్వామి కావాలని చెప్పి వీళ్ళందరినీ చూస్తే మనకు అర్థమవుతుంది. అమ్మ, आपका नाम क्या है? मथुराबाई पानगवणी. आप क्या सेवा करते परिक्रमा में? काही नाही, जाते तुळस घेऊन दर एकादशीला. जॉइन करते हैं परिक्रमा ఈ అమ్మ ప్రతి ఏకాదశికి కూడా తులసిని తలపైన పెట్టుకొని పరిక్రమ మొత్తం చేస్తుందట ప్రతి ఏకాదశి కానీ నెలకు 2 సార్లు. आपका उम्र कितना है? 76 76 సంవత్సరాల ఈవిడ తలపైన తులసి పెట్టుకొని ఏకాదశికి పరిక్రమణ చేస్తుందంటే ఈ పరిక్రమణలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పరిక్రమలో ఉన్నటువంటి మరికొద్ది మంది ఉన్నారు, వారితో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. आप हर गुरुवार करते ना? हर अभी परिक्रमा में मेरे को बोले ना, आपको क्या फायदा मिला इसमें? आपका शरीर का आरोग्य? आरोग्य तो ठीक है, मेरा जो शुगर था पूरा कम हो गया. अभी 1 महीना हो गया, डॉक्टर के पास गया था, शुगर लेवल चेक किया, पूरा चेकिंग किया शुगर का, शुगर ही नहीं निकला. अभी पूरा शुगर खाली. अभी मैं हर गुरुवार आता है, लेकिन 2 गुरुवार मैं आया नहीं, इसलिए आज मंगलवार के दिन वो 2 गुरुवार का लेवल करने आज मंगलवार के दिन बाबा को भर के देना. पहले जनवरी में हम वीडियो कर रहे हैं, करने के बाद लोग आया आंध्रा से, वो क्या पता है आपको, क्या कैसा लगा? अब हम जो आए इस परिक्रमा में तो सही न्यूज चैनल देख कर आए, तो हमको अच्छा लगता था. दिल, आप जो शूटिंग किया आपने, जो बताया आपकी तरफ साउथ में, हमारा दिल बहुत बड़ा हुआ. बस ओम सर. आप कितना साल से कर रहे? 3रा साल चलो हुआ. 3रा साल. कैसा लगा आपको? 3रा साल में कैसा फ्रेश लगता है पूरा, फ्रेश. आपको मन में कैसा भक्ति ज्यादा बाबा के लिए श्रद्धा है हमारे दिल में. बस सही खबर नहीं सही बाबा. ఇక్కడ మనకు ప్రతిరోజు కూడా పరిక్రమణలో వాకారి సాంప్రదాయం అనేటువంటిది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది మహారాష్ట్రలో. అటువంటి వాకారి సాంప్రదాయమైనటువంటి ఆ ఆహార్యంతో వీరు ప్రతిరోజు కూడా పరిక్రమణలో ముందు నడుస్తూ ఉంటారు. వారితో మాట్లాడదాం. आपका नाम क्या है सर? हरिश्चंद्र गवारे. आई एम रिटायर्ड एग्जीक्यूटिव इंजीनियर फ्रॉम BSNL. ओके. आप कितने साल से कर रहे हैं? मेरा 1.5 साल हो गया अभी. आपका उम्र? 65 इयर्स. अभी आप 40 उम्र का दिख रहा. थैंक यू. बाबा ग्रेस. कैसे बाबा ग्रेस? कैसा लगता आपको ये वाकारी ऐसा गेटअप? नहीं, ये तो मतलब ऐसा कोई प्लान नहीं था. जब मैं ज्वाइन किया तो पहले मैं झंडा लेता था, कभी मैं साउंड में लेता था. बाद में कोई ये बिना बाद में आया, लेट आया. तो वीणा लोग मेरे हाथ में पास आप वीणा झंडा बोल के, तो वीणा लिया तो फिर ये वारकर संप्रदाय का प्रतीक है. वीणा नारद मुनि का जो है उनका प्रतीक है. तो वारकर संप्रदाय में जो ये रहता है, ड्रेसिंग जो रहता है, वो करना चाहिए कि दिन में आए मेरे, इसलिए इस तरह का पहनना शुरू कर दिया. तो मतलब बाबा ने ऐसा एक ऐसा हमारा बढ़ा दिया है. आपका ये ड्रेसिंग का देख के आपका घर वाला क्या बोला? घर वाला शुरू तो आपस किया था, क्या पहन रहे हैं. मैं ऑफिसर बोल के तो रहता था, मेरा शूटिंग में अलग से मेरा पहराव था. ये पहन के उनको अच्छा नहीं लगा, ये शुरू में. बाद में उनको भी अच्छा लग रहा है. वो भी खुश है. ऐसा నిజంగా పరిక్రమణలో గొప్ప ఆనందం ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడా కూడా వారి మోముల్లో ఒక చికాక్ కానీ లేకపోతే ఇతరత్ర ఏది మనకు కనిపించదు. ఎందుకంటే ఆ ఆనందం అనుభవించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిత్యం సద్గురువు యొక్క స్మరణలో సద్గురు సేవ, ఇది అద్భుతమైనటువంటి సేవ. ఇది కేవలం వీళ్ళతో మాత్రమే ఇది పోయేటువంటిది కాదు, భవిష్యత్తు తరాలకు ఇది ఒక గొప్ప వరం. షిరిడి పరిక్రమణ అనేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటిది. गुरुजी आप बोलो, ये परिक्रमण का संप्रदाय अब आप लोग पूरा नारायण लोग पूरा लोग चल के एक अच्छा संप्रदाय इधर क्रिएट किया, ये भविष्य फ्यूचर जनरेशन को कैसा ये फायदा करते?
दादा ये इसका है ना फ्यूचर को इतना फायदा है, लेकिन इसमें लोगों को समझना चाहिए कि ये परिक्रमा करके एक संजीवनी माँ है, वो जीवन को सब रोगों से मुक्त करने वाली माँ है, और अपने अंदर जो विकार है, विकार को कम करने वाली माँ है। क्या है वो, ऐसे वो खाली चलना ऐसा नहीं है, इसकी गोद में रह के अपने को अध्यात्म और शारीरिक का ज्ञान लेना है, उसको समझना है कि परिक्रमा कितनी महत्वपूर्ण है। परिक्रमा करने के बाद अपने को इतना आनंद मिलता है ना कि हम उसको सोच भी नहीं सकते कि परिक्रमा सिंपल साधन है, कहने को सिंपल साधन है, लेकिन उसका जो फायदा है वो बहुत काफ़ी है। इसलिए हर लोगों ने, हर भक्तों ने, कोई भी रहो, छोटा बड़ा बूढ़ा जवान, धीरे धीरे परिक्रमा करके रहो। बाकी कुछ नहीं किया तो भी चलेगा, खाली नामस्मरण करो, परिक्रमा मार्ग में चलते रहो और नाम लेते रहो। जो जीवन है अपना वो बहुत फास्ट जीवन है। हाँ। फास्ट जीवन में अपने को पढ़ने को टाइम नहीं है, इसलिए परिक्रमा करो, 4 घंटे का परिक्रमा करो, अपना जीवन, अपना शारीरिक जीवन, अपना आध्यात्मिक जीवन सुपरम करो। यानी स्वस्थ है तो मस्त है। स्वस्थ है तो हम बाबा के साथ युगायुग रहेंगे। स्वस्थ नहीं है ना, स्वस्थ नहीं रहेंगे ना तो हम कुछ भी नहीं कर सकेंगे। स्वस्थ रहना है, आनंद में रहना है, तो परिक्रमा के मार्ग में गोद में रख के अपना चलते रहो। పరిక్రమణ కేవలం శరీరంలో ఉన్నటువంటి రోగాలు మాత్రమే కాదు, మనసులో ఉన్నటువంటి మనోవికారాలను కూడా తొలగిస్తుందట. వారు ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇది ఒక సూక్ష్మంలో మోక్షం లాంటిది పరిక్రమణ అనేటువంటిది. ఎందుకంటే పరిక్రమణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నామస్మరణలో ఉంటారు, బాబా ధ్యాసలో ఉంటారు, బాబా కోసం, అదేవిధంగా బాబా యొక్క ఖ్యాతిని మనం భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి పరిక్రమణ మనం చేస్తున్నాం అనేటువంటి ఒక ధ్యాసలో ఉంటాం. అందుకని ఇది భవిష్యత్ తరానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాస్ట్ ట్రాక్ యుగంలో ఈ పరిక్రమణలో ఎవరైతే ఒక్క వారం రోజులు లేకపోతే ఒక్క 2 రోజులు ఎవరైతే ఉంటారో వారి జీవన విధానమే మారిపోతుంది అని అనేక మంది ఇక్కడికి వచ్చి పరిక్రమణ చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అనుభవం అని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటిది. అమ్మ, ఆప్కా నామ్? श्रीमती मंगल नवनाथ शेड़के। आप इधर क्या सेवा करते हैं परिक्रमा वालों को? ये परिक्रमा मेरे हस्बैंड को 10 साल हो गए। बाबा के ऊपर से मैं रहती हूँ, बाबा ही है मेरे पास। ये मेरी माँ है। मेरी उम्र 49 है। ड्रेनेज के घटने में मेरे पति गुजर गई। 5 साल से मैं परिक्रमा करती हूँ और मैं बाबा के ऊपर से ही आशा रखती हूँ। सब बाबा के ऊपर ही है। बाबा आप तारो या मारो, सब। मुझे भाई नहीं है, कोई नहीं है, मेरी माँ है, 2 बच्चे है, एक लड़की है, लड़का है। मैं परिक्रमा से ये चाय पानी करती हूँ, मुझे बहुत अच्छा लगता है। ये परिक्रमा करती हूँ। ఇంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. 10 సంవత్సరాల క్రితం డ్రైనేజ్ ఘటనలో భర్త చనిపోయాడట. అంటే మామూలుగా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు, ఒక సాధారణంగా ఉండేటువంటి అందరూ కూడా కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే దుఃఖంలో కూరుకుపోయి అందులోంచి బయటికి రారు. కానీ ఆవిడను పరిక్రమణ అనేటువంటి ఈ సేవ ఆ దుఃఖంలోంచి బయటికి తీసుకొచ్చింది. చెప్తుంది, నాకెవరు అన్నా తమ్ముడు ఎవరూ లేరు, నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా అది బాబాయే, అది ఏ నష్టమైనా ఏ కష్టమైనా భరించేటువంటి గొప్ప శక్తిని బాబా నాకు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. వారి తల్లితో పాటు ఇదే గృహంలో ఉంటారు, పరిక్రమణ చేసేటువంటి వాళ్లకు చాయ్ పానీ లాంటి సేవను అందిస్తూ ఉంటారు. ఆమె మాటల్లో ఎంత ధైర్యం అంటే, సగటు సాయి భక్తులు ఎంత ధైర్యంగా ఉండాలి. కేవలం నాకు బాబా ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఆమె వయసు ఇప్పుడు 49 సంవత్సరాలు, అంటే 39 సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు. అయినా సరే ఎంతో ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో బాబాయే నాకు సర్వస్వం అని చెప్పి ఆవిడ జీవిస్తుంది. ఈ పరిక్రమణలో వీళ్ళతో కలిసిన తర్వాత బాబా పట్ల మరింత ప్రేమ పెరిగిందని, మరింత ధైర్యం వచ్చిందని ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఇది పరిక్రమణ అనేటువంటిది కేవలం ఒక నడక మాత్రం కాదు. ఈ పరిక్రమణ
అనేక మందికి మనోధైర్యాన్ని ఇస్తుంది, భవిష్యత్ తరానికి నిజంగా చాలా ఉపయోగపడుతుంది. మనం చాలా అనేక విషయాలను ప్రచారం చేస్తూ ఉంటాం, నవగురువారాలు వ్రతం చేయండి అని, అది చేయండి అని, ఇది చేయండి, అది ఇది అని చెప్పి. కానీ భవిష్యత్ తరానికి ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకొచ్చి దీన్ని రుచి చూయించండి, ఎంత అద్భుతంగా ఉంటుందో పరిక్రమణ అనేటువంటిది. పరిక్రమణ ఒక్కసారి చేసినా సరే, షిరిడీకి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది పరిక్రమణలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. చేస్తే దాని యొక్క అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీరు పొందగలుగుతారు. रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना। He was sannyasi. He lived here in Shirdi for a long time. Actually, in Shirdi, he was staying at Gurusthan. Gurusthan. Previously, there was one staircase. Yes. So, below the staircase, he used to stay there. In Shirdi, Gurusthan. So, throughout his life, he worked only for Baba. Okay. And after, at the old age, he was having one Sishya. Her name was Zarin Taraporwala. So, she was his Sishya. So he purchased land. He total 6-acre land is here, and she developed this one, and she has bring samadhi at this place. Okay. So this is the importance of this place. He is very staunch devotee of Baba. Okay. Yeah. చాలా మంది తెలుగు వారికి సుపరిచితులైనటువంటి వారు శ్రీ శివనేశ్వర్ స్వామి. శివనేశ్వర్ స్వామి ఎంతోమంది బాబా మార్గంలో సాధకులకు వారు ఆదర్శం. సాయిరామ్ శంకరయ్య గారు అని చెప్పి ఓం సాయి శ్రీ సాయి నామాన్ని చేసేటువంటి వారు. అటువంటి వారికి నామాన్ని నామసప్తాహాలు చేయమని చెప్పి ఒక గొప్ప సాధనను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భరద్వాజ్ మాస్టర్ లాంటి వారు, అనేక మంది మనెమ్మ లాంటి వారు ఈ ప్రాంగణాన్ని కొని గురువుకు అంకితం చేసినటువంటి జెరీన్ వారు కూడా శ్రీ సాయి సచ్చరితను ఓవి గ్రంథాన్ని ఇంగ్లీష్లో అనువదించారు. మనకు మనెమ్మ గారు ఏ విధంగా అయితే ఓవి గ్రంథాన్ని అనువదించారో, ఇంగ్లీష్లో అంత అద్భుతంగా జెరీన్ అనేటువంటి శివనేశ్వర స్వామి శిష్యురాలుగా అనేక సంవత్సరాలు వారి వద్ద ఉండి బాబాకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన పరిశోధన చేశారు వారు. ఒక రకంగా చెప్పాలంటే 1970 నుంచి 1990 వరకు 20 సంవత్సరాల పాటు ఎవరైతే బాబా మార్గంలో సాధకులుగా మారాలనుకున్నారో, ఎవరైతే బాబా మార్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారో, వాళ్ళందరికీ కూడా శివనేశ్వర స్వామి ఒక మార్గదర్శి. అటువంటి మార్గదర్శి సమాధి ఉన్న చోట ఈ పరిక్రమణ చేసేటువంటి వారు ప్రతిరోజు కూడా ఆగి వారికి గౌరవ సూచకంగా బాబాకు ఇచ్చేటువంటి హారతిని ఇచ్చి వారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి మళ్ళీ పరిక్రమణ ముందుకు సాగుతుంది. పరిక్రమణలో పొందేటువంటి ఆనందం అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఒక్కసారి పరిక్రమణ చేసి చూడండి, మీకు ఎంత ఆనందం కలుగుతుందో మీకే తెలుస్తుంది. పరిక్రమణ ఇంకొంచెం ముందుకు సాగిద్దాం. శివనేశ్వర స్వామి వద్ద అనేక మంది సాధకులు వచ్చి కూర్చునేటువంటి వారు. వారి వద్ద నుంచి అనేక విషయాలు
సాయిలీలామృతం భరద్వాజ మాస్టర్ గారు రాసినటువంటి సాయిలీలామృతానికి శివనేశ్వర స్వామి ఆధారం. ఇలా అనేక మంది అనేక పుస్తకాలు రాశారు. బాబా దేహానంతరం రాసినటువంటి లీలలకు కూడా శివనేశ్వర స్వామియే ఒక ఇన్పుట్. ఆ విధంగా శివనేశ్వర స్వామి వద్దకు చేరినటువంటి జెరీన్ అనేటువంటి ఆవిడ ఇంగ్లీష్లో సచ్చరితను ఓవి టు ఓవి రాయడం మాత్రమే కాదు, వారి పట్ల అంకితమైనటువంటి గురుభక్తి కలిగి ఉండేటువంటి శివనేశ్వర స్వామి. ఆవిడ 1999లో వారు దేహాన్ని వదిలేయడం జరిగింది. గురు సమాధికి ఎదురుగా వారి సమాధిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే స్థిరపడ్డటువంటి ముంబైకి చెందినటువంటి జెరీన్. చాలామంది ఆవిడ క్రిస్టియన్ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళని అంటారు, కానీ బాబా పట్ల పరమభక్తి కలిగి ఉన్నారు. తనకు సద్గురువును పరిచయం చేసినటువంటి శివనేశ్వర స్వామి పట్ల కూడా అంతే శ్రద్ధాభక్తి కలిగి ఉన్నారు జెరీన్. అందుకనే తన యొక్క యావదాస్తిని కూడా శివనేశ్వర స్వామి ఆశ్రమం కోసం ఇచ్చి, శివనేశ్వర స్వామి గురుకులం అని చెప్పి దీన్ని పెట్టింది. నాకు గురుకులం అనేటువంటి మాట వినగానే ఎప్పుడు సాయి గురుకులం గుర్తొస్తూ ఉంటుంది. శివనేశ్వర స్వామి గురుకులం అని చెప్పి స్థలానికి ఎందుకు పెట్టారంటే, శివనేశ్వర స్వామి ఎప్పుడూ కూడా ప్రతి క్షణము వారి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో బాబాకు సంబంధించినటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రస్తావన చేసేటువంటి వారు. బాబా యొక్క తత్వాన్ని ప్రచారం చేయమని చెప్పేవారు. బాబా యొక్క లీలలను, అందులో ఉన్నటువంటి తత్వ రహస్యాలను ఎంతో గంభీరంగా, ఎంతో మధురంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా శివనేశ్వర స్వామి తెలియజేసేటువంటి వారు. అందుకనే ఈ ప్రాంగణానికి శివనేశ్వర స్వామి గురుకులు అని చెప్పి పేరు పెట్టింది. ఆ రోజు శివనేశ్వర స్వామి చేసినటువంటి కృషి, వారి యొక్క తపన ఏదైతే ఉందో, అద్భుతమైనటువంటి బాబా సాహిత్యం జనంలోకి అత్యంత సులువుగా వెళ్ళాలని చెప్పి, అందుకనే వారి వద్దకు వచ్చి గంటలు గంటలు చర్చలు జరిపినటువంటి ఒక భరద్వాజ మాస్టర్ గారు, ఒక జెరీన్ లాంటి వారు, కుమారి మనెమ్మ లాంటి వారు ఈరోజు మనకి ఎంత గొప్ప సాహిత్యాన్ని అందించారు. ఆ సాహిత్యమే ఈరోజు మనందరము కూడా బాబా తత్వంలో నిలబడడానికి ప్రధానమైనటువంటి భూమిక అయ్యింది. గురుకులానికి అంత శక్తి ఉంటుంది. ఈరోజు మనం కూడా సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది ఒక ఆకాంక్ష. లాస్ట్ టైం పరిక్రమ జరిగినప్పుడు ఇక్కడికి రాలేదు, కానీ ఈరోజు బాబా ఇక్కడికి రప్పించి, ఎప్పుడు కూడా శివనేశ్వర స్వామి సమాధి 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 అని చెప్పి నేను అనేటువంటి వాడిని, కానీ ఈ ప్రాంగణానికి అక్కడ బోర్డు చూసిన తర్వాత శ్రీ శివనేశ్వర స్వామి గురుకుల్ అని ఉంది. శివనేశ్వర స్వామి ఆ రోజు ఏమీ ఆశించకుండా బాబా తత్వం ముందుకెళ్ళాలి, అద్భుతమైనటువంటి సాహిత్యం అలవోకగా జనానికి అందాలని చెప్పి వారి వద్దకు వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది, మన తెలుగు వాళ్ళు కూడా అనేక మంది శివనేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రాంగణము ఎంత చిన్నగా ఉండేదంటే, గురుస్థాన్ ఎదురుగా సాటేవాడ ఉండేది. ఆ సాటేవాడలో సెల్లార్లో చిన్న గది, అది ఎంత ఇరుగ్గా ఉండేదంటే చాలామంది ఆశ్చర్యపోయేటువంటి వారు, స్వామీజీ అక్కడ ఎలా ఉంటున్నారని చెప్పి. భవిష్యత్తుకు ఒక గొప్ప దిక్సూచి అయ్యారు. విజయదశమి రోజు ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను, కానీ బాబా శివనేశ్వర స్వామి గురుకులానికి తీసుకొచ్చే విషయాన్ని చెప్పిస్తున్నారు. మన వరాల సాయి మందిరం పక్కనే ఉన్నటువంటి ఒక స్థలం, అది మనం తప్ప ఇంకోరెవరు తీసుకోవడానికి లేదు. వరాల సాయి మందిరం అలా ఉండగా సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ నిలయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పాన్ని బాబా ఇచ్చారు. అది 300 చదరపు గజాల స్థలం. నాకు తెలిసి సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళు, ముఖ్యంగా సాయి గురుకులాన్ని అభిమానించేటువంటి వాళ్ళు ఒక 300 మంది ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఒక గజానికి కనుక మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగితే, ఆ రోజు శివనేశ్వర స్వామి ఒక చిన్న ఇరుకైనటువంటి గదిలో ఉండి ఏ విధంగా అయితే బాబా తత్వాన్ని సాధకులకు అందజేశారు, అటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని అందించడానికి ఒక కేంద్రం, ఒక ప్రాంగణం మనందరికీ అవసరం. ఇది భవిష్యత్ తరాలకు అవసరం.
కాబట్టి దీంట్లో సాయి గురుకులాన్ని అభిమానించేటువంటి మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని కావాలని చెప్పి కూడా నేను అభిలాషిస్తూ ఈ ప్రయత్నానికి ఒక్క 300 మంది మీరు ముందుకు వస్తే చాలు. భవిష్యత్ తరానికి బాబా యొక్క తత్వాన్ని, బాబా యొక్క ప్రేమ అమృత ధారను మనం అందించడానికి అదొక గొప్ప కేంద్రంగా మారుతుంది. సాయి టీవీ ప్రారంభించిన తొలినాళ్ళలో ఏముందిలే అనుకున్నారు చాలామంది. కానీ ఈరోజు సాయి టీవీ ద్వారా ఎంతమంది ఎంత లబ్ధి పొందుతున్నామంటే మనకు తెలుసు. రేపు భవిష్యత్తులో కూడా సాయి గురుకులం సత్సంగ ప్రాంగణం ద్వారా కొన్ని లక్షల మంది భవిష్యత్ తరాల వారు లబ్ధి పొందుతారు. బాబా యొక్క దృష్టి, వారి దృష్టికోణము ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఉండదు. బాబా చాలా సందర్భాల్లో అంటారు, మీరు కొంచెం ముందుకెళ్ళి చూడగలుగుతారు, నేను 100 సంవత్సరాల ముందుకెళ్ళి చూడగలుగుతానని చెప్పి. కాబట్టి భవిష్యత్తు ఏముందనేటువంటిది, భవిష్యత్తులో ఏ విధంగా సాయి గురుకుల ప్రాంగణం అది ఉపయోగపడుతుందనేటువంటిది బాబాకు తెలుసు. కాబట్టే ఇప్పుడు నాంది ప్రస్థానం చేయించారు. మీరందరూ కూడా దీనికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిక్రమణ ముందుకు సాగిద్దాం. अरविंद लक्ष्मण गोंदकर शिरडी। जो आप परिक्रमा का ये चालू है ना, उससे हमको बहुत खुशी है। जो साहब 10-12 आदमी सब शिरडी का जो करते हैं काम, बाबा का सेवा करते हैं, वो हमको खुशी मिलती है। और हाँ, एक दिन भी नहीं आया तो हमको ऐसा लगता है क्या ये क्यों नहीं आया आज। अभी 2 साल हो गए हमको ये कर रहा है। हर एकादशी का 15 दिन के हर एकादशी को उसको नाश्ता पानी खिचड़ी ये सब देते, किसको जो लगता है वो देते। और बाकी जो इनकी सेवा करने का है वो हमको फल मिलता है। बाबा ने अभी तक दिया भी है, ऐसा नहीं क्या बाबा देते नहीं, सबको देते। ओम साई राम, ओम साई राम। పరిక్రమణ ఇప్పుడు సగానికి చేరుకుంది. వీరభద్ర మందిరం దగ్గర మనం ఉన్నాం. ప్రతిరోజు కూడా వీరభద్ర మందిరం దగ్గర ఈ పరిక్రమణ చేసేటువంటి వారికి ఇక్కడ అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అల్పాహారం ప్రతి వారంలో 2 రోజులు, సోమవారము మంగళవారము, ఈ 2 రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయిలు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల వాళ్ళ గృహం షిరిడీలో హోటల్ నుంచి అన్ని పదార్థాలు తీసుకొని ఇక్కడికి వచ్చి పరిక్రమణ మార్గు వంట వచ్చేటువంటి ఈ పరిక్రమణకారులు ఎవరైతే ఉన్నారో వారికి అల్పాహారాన్ని వారు అందిస్తారు. అమ్మ, आपका नाम? तेजलावर। तेजलावर। आप कितना दिन से सेवा कर रहे हैं? 12 मंथ। 12 मंथ्स। कैसा लग रहा है आप? अच्छा। कैसा है मन में आपको ये करने को? कुछ नहीं, ऐसी सेवा कर। मतलब मेरे पापा का मतलब होटल है तो हम नाम करते रहते हर बार। अच्छा लगता है बाबा की सेवा करना। आप क्या पढ़ रहे हैं? मैं 2nd ईयर BBA। आप? मैं 11th में हूँ। 11th। చక్కగా పిల్లలకు ఒక అద్భుతమైనటువంటి సేవను తల్లిదండ్రులు అలవాటు చేశారు. సోమవారం మంగళవారం వారికి తెచ్చి ఇక్కడ వాళ్ళందరికీ కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అల్పాహారం అయిన తర్వాత మళ్ళీ పరిక్రమ ముందుకు సాగుతుంది. పరిక్రమణ ముగింపుకు వచ్చింది. ఇక్కడ మచ్చేంద్ర కోతే పాటిల్ వాళ్ళ గృహం ఇక్కడ ఉంది. ఇక్కడ పరిక్రమణ పూర్తయ్యేటువంటి సందర్భంలో పరిక్రమ చేసేటువంటి వాళ్లకు ఇక్కడ పాదపూజ చేసి వాళ్ళను సగౌరవంగా తిరిగి సమాధి మందిరం వైపు పంపిస్తారు. నిజంగా ఇది ప్రతిరోజు జరిగేటువంటి ఒక పండగ, ఒక ఉత్సవం.
ఉత్సవం సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, లేకపోతే సంవత్సరంలో 4-5 ఉత్సవాలు వస్తాయి. కానీ షిరిడీ పరిక్రమణ 365 డేస్ అంటే 365 రోజులు ఇక్కడ వాళ్లకు పండగే. ఇలా పరిక్రమణ చుట్టూ వస్తున్నటువంటి కొన్ని గృహాలను పరిక్రమణ చేసినటువంటి వారు వారి గృహాలను పావనం చేస్తారు. వారి ఇంటి వద్ద టీ, కాఫీ, పాలు ఇలాంటివి స్వీకరిస్తూ ఉంటారు. ఈ షిరిడీలో ఇంతమంది జనం ఉండగా కొద్ది గృహాలకు మాత్రమే ఈ పరిక్రమణ చేసేటువంటి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు మాత్రమే భాగ్యశీలులు. ఎందుకంటే ఆ పరిక్రమణ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మొదటి రోజు నుంచి వారు వీరిని ఆహ్వానిస్తున్నారు. బాబా కూడా 5 ఇళ్లలో భిక్ష చేసేటువంటి వారు కదా. ఆ భిక్ష చేసేటువంటి విధానమే ఈ పరిక్రమణలో కూడా కొన్ని గృహాలకు అదృష్టాన్ని కలిగించింది. ఇక్కడ మచ్చేంద్ర కోతే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇది ఎలా వాళ్ళకు అనుభవం కలిగిందని. ये सेवा कैसा मिला? परिक्रमण करने वाला आपका घर को आता है, आपके घर में चाय पानी देता है, आपको कैसा मिला? आपको कैसा मन में आया ऐसा करने को? पहली बार मैं साईं बाबा का बहुत शुक्रगुजार हूँ. ये पुण्य करने का काम बाबा ने दे मुझको दिया है. मैं ऑलरेडी इनको भी सेवा देता हूँ और मैं भी ये परिक्रमा में शामिल होता हूँ. 1 साल से मैं ये परिक्रमा कर रहा है और 1 साल से मैं ये लोगों को सेवा दे रहा हूँ. मेरे मंडे है, उस दिन मैं इनको चाय नाश्ता ये हर रोज सोमवार के दिन खिलाता है. और बाबा का इतना बड़ी कृपा है मेरे ऊपर, वो मैं बोल भी नहीं सकता. मैं परिक्रमा में बिना चप्पल 14 किलोमीटर का परिक्रमा करता हूँ. बाबा का इतना बड़ा आशीर्वाद मेरे पीछे है. मेरा बच्चा एक्सीडेंट होते होते बच गया, उसका 7 वाला जगह पे एक्सपायर हो गया और ये बच गया. इतना मेरे ऊपर बाबा का कृपा है. उस दिन से मैं ये सोचा कि बाबा का इतना अपने ऊपर आशीर्वाद है तो ये परिक्रमा छोड़ना नहीं. अभी मैं 2 गुरुवार को मैं परिक्रमा नहीं किया तो मैं आज मंगलवार के दिन 2 दिन का वो परिक्रमा गुरुवार का कैंसिल किया था कुछ प्रॉब्लम के वजह से, वो मैं आज पूरा कर रहा है और 1 दिन बाकी है, वो भी करेगा. कितना साल हुआ एक्सीडेंट? अभी 7 महीना हो गया. मैं 1 साल से 13 फरवरी के पहले 2 हफ्ते पहला कर रहा था. बाबा ने मुझको इसमें जुड़ा लिया. ऐसा घटना होने का था और वो मेरे ऊपर बाबा का आशीर्वाद आने का था, इसलिए इतना बड़ा आशीर्वाद बाबा का है. ये परिक्रमा सबने करना चाहिए. मैं शिरडी वाले को भी बोलता हूँ, हर घर में से एक आदमी ने ये परिक्रमा करो, बाबा का आशीर्वाद आपके पीछे रहेगा. ఎంత అద్భుతమైనటువంటి లీల అంటే వీళ్ళ యొక్క కొడుకు 8 నెలల క్రితం యాక్సిడెంట్ అయిందట. ఆ యాక్సిడెంట్ అయినటువంటి సంఘటనలో బండి మీద 2 ఉంటే ఒకరు అక్కడికక్కడే స్పాట్లో మరణించడం జరిగింది. వీరి యొక్క కుమారుడు సేవ్ కావడం జరిగింది. సరిగ్గా ఈ యాక్సిడెంట్ కంటే ముందు కొద్ది నెలల ముందే వీరు పరిక్రమను ప్రారంభించారట. తన కొడుకు తనకు దక్కడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఈ పరిక్రమణ ద్వారానే బాబా తన కొడుకును సేవ్ చేశారని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. నిజంగా బాబా యొక్క కృపా లీల అద్భుతమైనటువంటిది. ఎప్పుడు ఎవరికి ఏ అనుగ్రహం ఇవ్వాలో మనం అనుకుంటాము. బాబాకు సంబంధించినటువంటి ఒక పని మన చోట ఆరంభించారు, ఎందుకు ఆరంభించారు అనేటువంటిది అప్పుడు తెలియదు, కానీ తర్వాత తెలుస్తుంది. వీరికి ఇదొక గొప్ప అనుభవం. బాబా తన బిడ్డను కాపాడడానికి 8 నెలల ముందు తన చేత పరిక్రమణ ప్రారంభించి ఆ పరిక్రమణ ఫలితంగా వారి కుమారుడిని సేఫ్గా వాళ్ళ ఇంటికి వచ్చేలాగా బాబా కృప చూపెట్టారు. అంతేకాదు అనేక నెలలుగా ఈ పరిక్రమణ మార్గంలో ఇంకా చివరి దశ అన్నమాట ఇది. ఎయిర్పోర్ట్ రోడ్కి వస్తాం. వచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్లో వచ్చినటువంటి వాళ్లకు టీ, కాఫీ, మంచినీళ్ళు లాంటివి అందజేయడం అనేటువంటిది వీరు కుటుంబం అంతా కూడా పెట్టుకున్నటువంటి సేవ. ఆ సేవను బాబా ఎప్పుడు మర్చిపోరు. బాబా మరిచిపోనటువంటి విషయం ఏమిటంటే సేవ చేసేటువంటి వారి పట్ల బాబా అపారమైనటువంటి కృప చూపుతారు. అందుకనే సాయి టీవీ ద్వారా మనం అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. బాబాను మనం గెలుచుకోవాలంటే సేవ మాత్రమే ప్రధానమైనటువంటిది. ఏ సహీ బాత్ అయినా నారాయణ జీ, సేవ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇన్ బాబా
बाबा का सेवा में ही मावा मिलता है, बाबा की शक्ति मिलता है, अनुभव मिलता है। यही बाबा की कृपा है सब पे। और इसीलिए सभी साईं भक्तों ने, ग्रामस्थों ने, सबने परिक्रमा करके ऊर्जा का अनुभव लीजिए। और सब बीपी शुगर सब कंट्रोल पहले होता है, बाबा तो बाद में मिलेंगे ना मिलेंगे, वो जिसका उसका प्रारब्ध है, कर्म अनुसार है। लेकिन पहले तो शरीर का पहला फायदा है इसमें परिक्रमा में। परिक्रमा करने हाँ, वाले को को पहला बाबा बढ़िया गिफ्ट देता। हाँ, बेटा ये इनका तो अभी अनुभव उन्होंने बताया, उनका तो अनुभव उन्होंने बताया। सबके पास सबका अनुभव है। अब ये आंटी यूएस से आती है और इधर परिक्रमा में साईं सभी साईं भक्तों को, बाबा को सबसे पहले, बाबा मेरे पिता है और इन सब साईं भक्तों से ये सब मेरे भाई लोग हैं। बाबा ने 2 साल पहले मेरे पोते को जीवन दान दिया। वेंटिलेटर पे था तो डॉक्टर ने मना कर दिया, घर लेके जाओ। मैं यूएस में थी, बाबा से प्रार्थना करी कि मैं 9 परिक्रमा करूंगी। मैंने 9 चालू करी, उसके बाद बाबा ने मेरे को कंटिन्यूस 8 महीने तक इन सब भाइयों के साथ परिक्रमा कराई। इसलिए बाबा का मेरे ऊपर बहुत बड़ा उपकार है। बाबा ने मेरी बेटी को, मेरे को, पोते को, तीनों को 3 बार जीवन दान दिया है। अभी ठीक है, यूएस में। ये बाबा को मैं छोड़ती नहीं हूँ, हर 2 महीने में आ जाती हूँ बाबा की। పరిక్రమలో ఉన్నటువంటి మహత్త ఏందనేటువంటిది వీళ్ళు ఎవరిని పలకరించినా మనకు తెలియజేస్తుంది. ఆవిడ యుఎస్ఏలో ఉండేదట. వారి మనవడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ పైన ఉంటే బాబాకు మొక్కుందట. బాబా నేను షిరిడీకి వచ్చి 9 పరిక్రమణలు చేస్తా అని చెప్పి మొక్కుందట. కానీ 8 నెలలుగా ఇక్కడే ఉంటూ యుఎస్ నుంచి వచ్చి 8 నెలలుగా కంటిన్యూ పరిక్రమలు ఆవిడ చేస్తూ ఉంది. అంటే బాబా యొక్క కృప ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. వెంటిలేటర్ పైన ఉన్నటువంటి మనవణ్ణి తీసుకొచ్చారు. ఆమె చెప్తుంది, బాబాయే నాకు మాతాపిత, నా బిడ్డను, నా మనవణ్ణి అందరినీ కూడా బాబా సురక్షితంగా చూస్తున్నారు. బాబా అంటారు కదా, మీరు 7 సముద్రాలు దాటి వెళ్ళినా సరే నేను మీ వెంటే ఉంటాననేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి 7 సముద్రాల అవతల ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళను కూడా మళ్ళీ తిరిగి పిచ్చుక కాళ్లకు దారం పెట్టి లాగినట్టు షిరిడీకి రప్పించాడు. 9 పరిక్రమలు చేస్తా అనుకుంది, 8 నెలలు పూర్తవుతుంది. పరిక్రమ ఒక్కసారి చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. షిరిడీలో ఎంతమంది జనాలు ఉన్నారు, కానీ షిరిడీలో ఉన్నటువంటి వాళ్ళలో ఒక వేళ్ల మీద లెక్కబెట్టగలిగినటువంటి ఒక 6, 7, 8, 9, 10 మంది ప్రతిరోజు పరిక్రమం చేస్తారు. ఎందుకు? షిరిడీలో ఉన్నటువంటి వాళ్ళందరూ భాగ్యశాలులే కదా. కానీ ఆ భాగ్యశాలుల్లో ఉత్తమమైనటువంటి భాగ్యశాలు ఈ పరిక్రమణ చేసేటువంటి వీళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్లకు నిజంగా మనం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్ తరం, నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల్లో मेरा ख्याल से 10-15 साल होने के बाद परिक्रमा में डेली परिक्रमा में कम से कम 1000 लोग रहता। हाँ, कई को बोले इसको, इसका मजा बहुत अलग है। अब सबको आके बैठा है, जिन्होंने परिक्रमा किया, बहू को आ गया, दीदी को आ गया, बहन को आ गया। हाँ, पहले बाबा का साथ महलसापति एक है, उसके बाद कितना लोग आए। अभी परिक्रमा में 4, 5, 8, 10 लोग है, 1000 लोग जाता। हाँ, अभी 7वां साल से चालू हो जाएगा। చాలా అద్భుతమైనటువంటి ఈ పరిక్రమణ అనేటువంటిది నిజంగా అనుభవించేటువంటి వారికే దాని యొక్క మాధుర్యం తెలుస్తుంది. అబ్బులా मालसापति को जाते थे ना खंडोबा को, तो साईं बाबा को हर दिन पाइप पैदल जाता हूँ मैं हर दिन। मुझे भी विष्णु भगवान महेश्वर ने दर्शन दिया, बारिश भी फसल अच्छा दिया, सब कृपा कर दिया, सब जिंदा रह गए। कुछ गलती हो गई ना, तभी वो भगवान ने बचा दिया सब। వారి తీర్థయాత్రలో బాబాయే స్వయంగా రక్షించారట. ఖండోబా మందిరానికి రోజు ఇక్కడి నుంచి पादयात्रा పోయి ఖండోబాని దర్శించుకుంటారట. माझा मोठा मुलगा पंढरपूरची वारी, जेजुरी, सप्तशिंगी, तिरमक्षर पायी करीत्या. आणि हा भाऊ साईबाबाची भक्ती, येतं साईबाबाचीच भक्ती. हा भाऊ माझा डोक्यात टक पडला होता, इतकं परेशान झालो होतो आम्ही. त्याच्यातून बाबांना वाचवलं. पण आता कठीण आमच्यावर परिस्थिती आली होती. మచ్చేంద్ర కోతే పార్టీ యొక్క కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయాలు ఆవిడ పెద్దవాడు చెప్పింది కదా. తన పెద్ద కొడుకు పండరికి సేవ చేస్తారట, చిన్నవాళ్ళు సాయిబాబా, మూడో కొడుకు ఖండోబా సేవ చేస్తారట. ఎక్కడ ఏ పల్లకి షిరిడీలో అడుగుపెట్టిన ఈ రోడ్డెమ్మడి వెళ్తుంటే వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను చూస్తారట. అది అటువంటి
మనస్సు ఉండడం అనేటువంటిది గొప్ప అదృష్టం. నా కొడుకులందరూ సేవా మార్గంలో, మా కుటుంబం అంతా సేవా మార్గంలో ఉందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. ఈరోజు పరిక్రమణ సంపూర్ణమైంది. ఖండోబా మందిరం వద్దకు వచ్చి ఖండోబాని దర్శించుకున్న తర్వాత, ఎందుకంటే బాబాగారు రెండోసారి షిరిడీకి ఈ ఖండోబా మందిరానికే వారు రావడం జరుగుతుంది. ఇక్కడే వారికి నామకరణం కూడా చేయబడుతుంది మహల్సాపతి చేత. అందుకని ఈ మందిరంలో ఈ పరిక్రమణను పూర్తి చేసుకొని ఇప్పుడు తిరిగి సమాధి మందిర దర్శనానికి వీళ్ళందరూ వెళ్తారు. నారాయణజీ बहुत बहुत धन्यवाद. आज अच्छा పరిక్రమణ हुआ, శుక్రియా. వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక భవిష్యత్తుకు దిశానిర్దేశనం చేసేటువంటి కార్యక్రమం, భవిష్యత్ తరాలకు ఒక శాంతిని, ఆనందాన్ని కలిగించేటువంటి కార్యక్రమం. దీని యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఎలా ఉంటుందనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇక్కడ లభించేటువంటి ఆనందం, ఉదయం కాగడహారతికి ద్వారకామైకి వస్తారు. అప్పటి నుండి దాదాపు 4 గంటల పాటు ఈ పరిక్రమణ కొనసాగుతుంది. 4 గంటలు పరిక్రమణ చేసినా సరే ఎవ్వరి మొహాల్లో కూడా అలసట అనేటువంటిది లేదు, ఆనందం మాత్రమే ఉంది. బాబా యొక్క యాత్రలో ఆనందం ఎంత బాగుంటుంది. ఖచ్చితంగా బాబా పరిక్రమణ చేసేటువంటి వారి వెంట బాబా తప్పకుండా ఉంటారు. అందుకనే వీరికి అంత అద్భుతమైనటువంటి శక్తి, ఉత్సాహాన్ని బాబా ఇస్తున్నారు. ఓం సాయి.